మదనపల్లి దసరాల దహనం కేసులో కీలక నిందితులు ముని తుకారం మాధవరెడ్డికి కోర్టు రిమాండ్ విధించడంతో విచారణలో కీలక ముందడుగు పడినట్లయింది. కుట్రపూరితంగానే ఫైళ్లను దగ్ధం చేశారన్న విషయం సహా పలు కీలక వివరాలను రిమాండ్ రిపోర్టులో సిఐడి పేర్కొంది. ఈ క్రమంలో వీరిద్దరిని పూర్తిస్థాయిలో విచారించి డొంక కదిలించేందుకు సిఐడి అధికారులు సిద్దమవుతున్నారు. ఈ మేరకు కోర్టులో కస్టడీ పిటిషన్ వేసేందుకు సన్నద్దమవుతున్నారు. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో దస్త్రాల దగ్ధం కేసులో కీలక నిందితులు పెద్దిరెడ్డి పిఏ ముని తుకారం, వంకరెడ్డి మాధవరెడ్డి అరెస్టుతో విచారణ వేగం పుంజుకుంది. వీరిని గురువారం ఉదయం తిరుపతి రుయా ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం చిత్తూరు 4 అదనపు జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ మాధవి ఎదుట హాజరుపరిచారు. దస్త్రాల దహనం కేసులో సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ, పూర్వ ఆర్డీఓ మురళితో కలిసి ముని తుకారం, మాధవరెడ్డి కుట్ర పన్నారని సిఐడి అధికారులు తెలిపారు. విచారణకు సహకరించలేదని, బయట ఉండే సాక్షులను ప్రభావితం చేసే ప్రమాదం ఉందని చెప్పడంతో ఇద్దరికీ ఏప్రిల్ 1 వరకు రిమాండ్ విధించారు. ప్రస్తుతం నిందితులు చిత్తూరు జిల్లా జైలులో ఉన్నారు. పూర్తిస్థాయిలో విచారించడానికి త్వరలో న్యాయస్థానంలో కస్టడీ పిటిషన్ వేయడానికి సిఐడి అధికారులు సన్నద్దమవుతున్నారు. దస్త్రాల దహనానికి సంబంధించి కీలక విషయాలను సిఐడి తన రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. నేరపూరిత కుట్రతోనే దస్త్రాలను తగలబెట్టించారని అధికారులు స్పష్టం చేశారు. 1,85,00,000 రూపాయల విలువైన ప్రభుత్వ ఆస్తికి నష్టం కలిగించారని తెలిపారు. ముని తుకారం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పిఏగా ఉంటూ రాజకీయ పలుకుబడితో రెవెన్యూ వ్యవస్థను ప్రభావితం చేశారని తెలిపారు. ఫ్రీహోల్డ్ జీవో రావడానికి కొన్ని రోజుల ముందే ఆర్డీఓ మురళి ద్వారా 20 ఏళ్ల క్రితం వచ్చిన అసైన్డ్ భూములు, నిషేధిత జాబితాలోని స్థలాలను సర్వే నంబర్ల వారీగా ముని తుకారం, మాధవరెడ్డి పొందారని వివరించారు. తదననుగుణంగా పేదలపై దౌర్జన్యానికి పాల్పడి తక్కువ ధరకు కొనుగోలు చేశారన్నారు. 2023 డిసెంబర్ 19న ఫ్రీహోల్డ్ జీవో రాగా అంతకుముందే ఒప్పందం చేసుకున్నారని వివరించారు. ఆ తర్వాత అధికారికంగా రికార్డులోకి ఎక్కించుకున్నారని పేర్కొన్నారు. తర్వాత ఆ భూములతో రియల్ ఎస్టేట్ చేసి భారీగా ఆర్జించారని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఏకంగా 22,523 ఎకరాల అసైన్డ్ నిషేధిత భూముల్ని నిందితులు ఫ్రీహోల్డ్ చేసుకున్నట్లు సిఐడి నిర్ధారించింది. 2024 జూన్లో ప్రభుత్వం మారగానే ఎన్నికల సమయంలో వచ్చిన ఆర్డీఓ హరిప్రసాద్ను బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారని తెలిపారు. ఐఏఎస్ అధికారి మేఘస్వరూప్ సబ్ కలెక్టర్గా వస్తుండటంతో ఫ్రీహోల్డ్ అక్రమాలు బయటకు వస్తాయని ఇద్దరు నిందితులతో పాటు పూర్వ ఆర్డీఓ మురళి భావించారని రిమాండ్ రిపోర్టులో సిఐడి అధికారులు పేర్కొన్నారు. అక్రమాలు బయటకు వస్తాయనే ఉద్దేశంతో రికార్డుల సెక్షన్లోని పత్రాలను దగ్ధం చేయించారని తెలిపారు. ఆర్డీఓ మురళి, సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజను పురుగొల్పి కుట్ర అమలయ్యేలా చూశారని రిమాండ్ రిపోర్టులో వివరించారు. మదనపల్లి నుంచి బదిలీ అయి నెలలు గడిచినా ఆర్డీఓ మురళి మదనపల్లిలోనే ఉన్నారని రిమాండ్ రిపోర్టులో సిఐడి పేర్కొంది. ఫైళ్లు తగలబడిన రోజు రాత్రి 8:18 సమయంలో సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ్తో ఫోన్లో మాట్లాడారని వివరించారు. 2024 జూలై 11 నుంచి 20 మధ్య 7 సార్లు ఫోన్లో సంప్రదించుకున్నట్లు సిఐడి పేర్కొంది. గౌతమ్ తేజ తన కుర్చీ దగ్గర 3.5 లీటర్ల ఇంజన్ ఆయిల్, శానిటైజర్ ఉంచుకున్నాడని తెలిపింది. ఘటన జరిగిన రోజు ఆదివారం సెలవైనప్పటికీ అతను కార్యాలయానికి వచ్చారని వెల్లడించింది. రాత్రి అగరబత్తీలు ముట్టించి వెళ్లడంతో అవి కాలి పక్కనే ఉన్న ఇంజిన్ ఆయిల్ అంటుకుని రెవెన్యూ రికార్డులు, కంప్యూటర్లు దగ్ధమయ్యాయని సిఐడి వివరించింది. హైదరాబాద్, మంగళగిరిలోని ఫోరెన్సిక్ ల్యాబ్లు ఈ విషయాన్ని నిర్ధారించాయని, కేసులో మొత్తం 123 మందిని విచారించామని పేర్కొంది. 2024 జూలై 21కి ముందు 10 రోజుల పాటు సీసీటీవీ ఫుటేజ్ కనిపించకుండా చేశారని సిఐడి వివరించింది. పాత ఆర్డీఓ మురళికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యక్తిగత వ్యవహారాలు చూసే శశికాంత్తోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నాయని రిమాండ్ రిపోర్టు తెలిపింది.